అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాగృతి ప్రెసిడెంట్ కవిత ఉన్నారు, మాట్లాడదాం. మేడం, దసరా ఉత్సవాలకు సంబంధించి చింతమండక ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ప్రధానంగా బతుకమ్మ పండుగలో వచ్చిన ఆహ్వానాలన్నింటిలో కూడా మరి మా ఊరు నుండి వచ్చిన ఆహ్వానం కాబట్టి అది కూడా వాళ్ళు పర్టికులర్గా ఎంగిలి పూలు అంటే మొదటి రోజు రమ్మన్నారు కాబట్టి చింతమడకని ఎంచుకోవడం జరిగిందండి. మా ఊరే ప్రత్యేకత ఏం లేదు, ఎప్పుడు చాలా సంవత్సరాలు ఊరిలో చేసుకున్నదే పండగ. సో మళ్ళీ వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తాం. బతుకమ్మ చీరలకు సంబంధించి గతంలో 10 years ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. చీరల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. నిజంగానే 2 చీరలు ఇస్తామన్నారు. మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు, కానీ ఇంతవరకు ఏం ప్రాసెస్ లేదు. ఏం చేసేవాడు మీ దాని గురించి? అన్ని పనులు చేసినట్టే వీళ్ళు బతుకమ్మ చీరలు కూడా ఎగ్గొడతా ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఈ బీసీలకు ఎగ్గొట్టిండ్రు, అట్లనే రిజర్వేషన్ అని చెప్పి 2500 ఇస్తామని మహిళలకు ఎగ్గొట్టిండ్రు, స్కూటీలు ఇస్తామని ఆడపిల్లలకి ఎగ్గొట్టిండ్రు, మినిస్ట్రీ ఇస్తామని మైనార్టీలకు ఎగ్గొట్టిండ్రు. చరిత్రలో మొదటిసారి లంబాడా మినిస్టర్ లేని ఫస్ట్ క్యాబినెట్ ఇది. ఎస్టీలకు మినిస్ట్రీ లేదు. సో ఇట్లా 1, 2 కాదు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలోకి దొక్కింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీ పట్ల ప్రజలకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. అట్లీస్ట్ సెంటిమెంటల్గా వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఇస్తే శుభం కాబట్టి ఆడపిల్లలకు చీర, బతుకమ్మ చీర ఇస్తే బాగుండేది, ఆడపిల్లలకు 2500 ఇస్తే బాగుండేది. అది ఇవ్వకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గము, కరెక్ట్ కాదు, ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాట, బతుకమ్మ అనేటువంటిది చాలా పెద్ద పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశం కానీ, క్షేత్రస్థాయిలో వసతులు లేకపోవడం కానీ, వాటి గురించి మన బతుకమ్మ పాటల రూపంలో కానీ పోయినసారి కూడా బతుకమ్మ ఆడేటటువంటి చోట్ల ఎక్కడ లైట్లు సరిగా పెట్టలేదు ఈ ప్రభుత్వం, సెక్యూరిటీ ఇవ్వలేదు, కనీసం వాగులు, చెరువులు క్లీన్ చేయనటువంటి పరిస్థితి. చెరువులు ఊర్లలో కొంత కంప తీపిచ్చి చేస్తే మంచిగా ఉంటుంది ఆడుకోవడానికి, అట్లా కూడా వేయలేదు కనీసం. సో ఈసారన్నా కొద్దిగా శ్రద్ధ పెట్టి అరేంజ్మెంట్స్, పోయిన సంవత్సరం నాకు చెప్పిన వాళ్ళైతే ట్యాంక్ బండ్లో కూడా సరైన లైట్స్ లేవని చెప్పారు. ఈసారి అట్లీస్ట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ. మీ చేతగాంతనంతో ఆడబిడ్డల్ని సెలబ్రేట్ చేసుకోకుండా చేసే పరిస్థితి రావద్దని డిమాండ్ చేస్తాం. ఆర్టీవీ ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. బతుకమ్మకు సంబంధించినటువంటి విషయంలో గతంలో దాకా చేసినట్టే కాంగ్రెస్ చేసింది. ఫెసిలిటీస్ ఏం లేదు ఇప్పటికి కూడా. గతంలో లైట్లు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో బతుకమ్మ అక్కడ సిద్దిపేట, చింతమడక ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే, ఎంగిలిపూల బతుకమ్మ కోసం పిలిచారు, సొంత గ్రామం కాబట్టి అక్కడికి నేను ఇంట్రెస్ట్ చూపించాను అనేటువంటిది కవిత చెప్తా ఉన్నారు. జాగృతి ప్రెసిడెంట్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.